జరగాలి అంటే చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలంటే సీజేపీ పెట్టిన డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలి. నిన్న రెండవ విడత అధికారిక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు, సీనియర్ మంత్రులు నడ్డా అలాగే జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు, సౌరవ్, అశుతోష్. అయితే ఇందులో ప్రధానంగా పీఠముడు ఎక్కడుందంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దట్స్ ద ఫస్ట్ డిమాండ్. రెండోది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ₹1 పరిహారం, దానికి పెద్దగా అభ్యంతరం లేదు, దాదాపుగా ఓకే. మూడోది కేసులు ఉపసంహరించుకోవాలి, దీనికి కూడా పెద్దగా అభ్యంతరం ఏం కనిపించట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే అది జరగకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది. కానీ అది జరగకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని సీజేపీ చెబుతోంది. నిన్న మంత్రులకు కూడా మేము అదే చెప్పొచ్చామని నిన్న జాతీయ ఛానల్లో, చాలా ఛానల్లో అశుతోష్ మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఆయన విమర్శలు చేశారు ప్రధానమంత్రి మీద కానీ కేంద్రం మీద కానీ. అంటే ప్రధానమంత్రి మొన్న స్పందించారు కదా, విద్యార్థులకు పిలుపునిచ్చారు, ఆందోళనకారులకు, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దాని ప్రత్యేక బిల్లు పెడతాము అని చెప్పారు కదా. అంటే ప్రధానమంత్రికి రెస్పాండ్ అవ్వడానికి 40 రోజులు పట్టిందా అని అడిగారు ఆయన. అయితే ప్రధానమంత్రి పెట్టిన వీడియోకి విశేష స్పందన వచ్చింది. లక్షల్లో లైక్స్, షేర్సు, మళ్ళీ 10-11 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు ప్రధానమంత్రికి. సో దానికి మళ్ళీ వారు థ్యాంక్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో నిన్న ఇంకొక వీడియో పెట్టారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। సో ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసు యువత కొంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఉన్న దేశ యువత, బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది యువత లేరు ఇప్పుడు ఈ టైంలో. సో వాళ్ళు కొంత కోపంగా ఉన్నారని ప్రధానమంత్రికి అర్థమైంది. ఇంతకుముందే వారు జన్జీని ఎలా ఆకర్షించాలి అనే విషయం మీద కేంద్ర మంత్రులకు కూడా క్లాస్ తీసుకున్నారు. నిన్న కూడా మళ్ళీ చెప్పినట్టున్నారు, మీరు చేసే పనుల మీద రీల్స్ చేయండి అని. సో ఇవాళ వారు మొన్న సెల్ఫీ వీడియో ట్విట్టర్లో పెట్టినా, ఎక్స్లో పెట్టినా, నేను ఇన్స్టాగ్రామ్లో ఈ సెల్ఫీ వీడియో పెట్టినా, సో అందులో భాగమే. అయితే దీంతో వారికి ఫాలోవర్స్ పెరిగారు. ఈ వీడియోకి, సెకండ్ వీడియోకి కూడా విపరీతంగా లైక్స్ వచ్చాయి. కానీ దేశంలో ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్నాం. అది కేవలం నీట్ కోసమే కాదు, ఓవరాల్గా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని సీజేపీ ఇచ్చిన 5 డిమాండ్లలో అదొకటి. తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా కోరుకుంటున్నారు దేశ యువత. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి కోర్టు ఏర్పాటు అయిపోయింది, దానికి న్యాయమూర్తిని పెట్టేశారు. నిన్న క్యాబినెట్లో చట్టం అప్రూవ్ చేశారు, దాన్ని రేపు బిల్ అప్రూవ్ చేశారు, రేపు పెట్టబోతున్నారు, బహుశా సోమవారం పెడతారు. సో దీని ప్రకారం ఏంటంటే ఇక ఎవరు పేపర్ లీకేజ్కి పాల్పడ్డా వాళ్ళకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా ఉండే అవకాశం ఉంది. సో నిజంగానే ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక చాలామంది విద్యార్థులేక చనిపోయే అవకాశం ఉండదని మనం భావించవచ్చు. కానీ గతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెద్దగా గొప్పగా పనిచేసిన దాఖలాలు లేవు. అంటే ఈ ఎగ్జామ్ లీకేజీల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు అవ్వడం ఇదే మొదటిసారి. కానీ అనేక అంశాల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. కొన్నిట్లో కన్విక్షన్ రేట్ బాగుంది, కొన్నిట్లో అంత గొప్పగా లేదు. కపిల్ సిబాల్ లాంటి సీనియర్ న్యాయవాదులు చెప్పేది ఏంటంటే, దో హీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ, ఆయన సీనియర్ న్యాయవాది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు 3 నెలల్లో విచారణ చేసి శిక్ష వేయడం సాధ్యం కాదు, ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశంలా కనిపిస్తుందని ఆయన కొన్ని విషయాలు చెప్పారు. డిబేట్ సందర్భంగా అది మాట్లాడదాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కంటి తుడుపు చర్య అంటున్నారు. మరి ఏమిటి సొల్యూషన్ అనేది ఆయన సూచించాలి. ఏదో రకంగా దీనికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మీద ప్రక్షాళన ఆల్రెడీ ప్రారంభించింది కేంద్రం. 47 మంది మీద వేటు వేసింది. ఎందుకంటే బయట దొంగలను పట్టుకోవచ్చు కానీ ఇంటి దొంగల్ని సామెతుంది కదా,
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడని. సో అలాంటి ఇంటి దొంగల గుట్టు రట్టు చేయడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయా, కఠిన చట్టాలు అనేది ఒకటి మాట్లాడాలి. సో ఇక నీట్ ఫైట్ ముగియాలంటే ప్రధానంగా ఏంటంటే సీజేపీ అడుగుతున్న డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని. నేను మీరు ముంబైలో చూశారు కదా, శివాజీ పార్క్ దగ్గర పోలీసులను తీసుకుని వెళుతున్న వ్యాన్ని ఒక మహిళ, ఒక యువతి ఇలా చెయ్యి అడ్డం పెట్టి కదలనివ్వలా. అంటే చాలామంది చాలా చోట్ల ఈ రకంగా కమిటెడ్గా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది వెళ్ళి పాల్గొంటున్నారు, లేకపోతే అంటే పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంట్లో తెలియకుండా నిరసనకి వెళ్ళి జస్ట్ వాళ్ళు సంఘీభావం తెలియజేయాలి అని చెప్పి వెళ్ళొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా దీని తీవ్రత ఉధృతి పెరిగిందని అర్థమైంది కేంద్రానికి. లేకపోతే కేంద్ర మంత్రులు సీజేపీతో చర్చలు ఎందుకు జరుపుతారు అధికారికంగా? ఇవాళ మళ్ళీ మూడోసారి నడ్డా చర్చించబోతున్నారు, బహుశా మధ్యాహ్నం అనుకుంటా చర్చలు. సో ఇవాళ క్లైమాక్స్కి వచ్చినట్టేనా ఇది? ఎందుకంటే ఏం చెప్తారు, కఠిన చట్టాలు పెట్టాము, స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాము, త్వరితగతిని తీసుకుంటాము, పరిహారం చెల్లిస్తాము, కేసులు ఉపసంహరించుకుంటాము. ఇంకా డిమాండ్లలో, సీజేపీ డిమాండ్లలో ఉన్నవి ఏంటంటే ఎవరైతే దాడులు చేశారో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆ అధికారులు అలాగే ఢిల్లీ కమిషనరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని. ఇప్పటికే దాడులు చేసిన వాళ్ళపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే బుల్లెట్స్, పెలెట్ గన్ తోటి కొట్టారని నన్ను చూపించారు కదా రాహుల్ గాంధీ, దాని మీద కూడా విచారణ ప్రారంభించింది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. డెఫినెట్గా దాడులు జరిగాయి, పోలీసుల వైపు నుంచి పొరపాట్లు జరిగాయి, ఇటు ఆందోళనకారుల వైపు నుంచి పొరపాట్లు జరిగాయి, అది కాదని నేను విషయం. కానీ దీనికి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచిస్తే కనుక ఒకటి కేసులు ఉపసంహరించుకోవడం, పరిహారం ఇవ్వడంతో సరిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా? చేయకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక 10,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలను హుటాహుటిన దింపుతున్నారు ఢిల్లీలో, అది కూడా వాళ్ళని అందరినీ ఏరోప్లేన్స్లో తీసుకొస్తున్నారు. అంటే ప్రభుత్వం ఒకవైపు చర్చలు చేస్తోంది, చర్యలు తీసుకుంటోంది, అదనపు చర్యలకు కూడా సిద్ధమవుతోంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకపోతే ప్రధానమంత్రి ఉద్యమం తీవ్రం అవుతుంది. సో అప్పుడు దాన్ని ఎలా కట్టడి చేస్తారు? సో ఓవరాల్గా మాట్లాడదాం, ప్రస్తుతం ఏ దశలో ఉంది, దీనికి క్లైమాక్స్ చేరిన